చంద్రముఖి ఇల్లడా చాలా కష్టపడుతున్నా ఇప్పుడు తెలిసిందా బాగా కష్టాలు ఎలా ఉంటాయి. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. చాలు ఈ మాత్రం చాలు పదండి. అంటే అక్కడ స్పేస్ లేదు, స్పేస్ ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు, ఆయన వాడుకున్నాడు. బ్రో ఏది బ్రో, బాత్రూమ్ పోయేటోని కూడా ఆపేస్తానా. బస్ స్టాండ్ సుసుగా చాలు. అమ్మ ఏం ఫీల్ ఉన్నది మామయ్య. ఓయమ్మా చాలా చిన్న సెకల్ లేవురా నీలో. ఓకే, ఒకవేళ మనం తప్పిపోతే ఏంది బ్రో పరిస్థితి? स्ट्राइट बंद कर दिया गया, घूम के जाना पड़ेगा. तो कितना दूर है? पूरा हाँ, हाफ एन आवर. ఇప్పుడు ఎట్లా పంపన్నాడు అన్న? ఏముంది బ్రా, నడుచుకుంటూ వచ్చేసరికి అయిపోయింది మన పని కదా. టెక్ టెక్ టెక్. ఓకే, ఇది సైడ్ది కదనా? అది ఫ్రంట్. దాని గురించి ఇవ్వనే ఫైనల్లీ మైసూర్ ప్యాలెస్, సరే మైసూర్ కాదు బెంగళూరు ప్యాలెస్. ఓకే, వీడియో ఆన్ చేయకుండా వీడియో. అంకుల్ టికెట్స్ ఎక్కడ? బాత్రూమ్ అన్నా అన్నా అన్నను పిలువు అన్నా. ఇక్కడ టికెట్ తీసుకొని ఇక్కడ లోపలంతా పోయి చూసేస్తాం. యూపీఐ ఎవ్రీథింగ్. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. సైడ్ में जाके ఇక్కడే పెట్టాలా బ్రో? పోతే పోతే ఏంది బ్రో అంత మాట్లాడుతుంది? ఎంతనా? ఈచ్ పర్సన్ మారిపోయింది. అన్నా తీస్తానా?
3. Inside photos not allowed. Inside photography not allowed. ఓకే మామూలే. ఇంత డబ్బులు కట్టి 300 రూపాయలు డబ్బులు కట్టి లేదు అలా అంటే ఏమైంది? ఫోటోస్ వీడియోస్ ఆర్ నాట్ అలౌడ్. 90% एयरफोन एक ही साइड वर्क करते हैं. ఇప్పుడు ఫోన్లు ఎక్కడికన్నా అదే ఫోన్ మొత్తం దిగుతారు. తీయలేదా ఎట్లా కనపడుతుంది ఇంకా బ్రో తీస్తున్నాగా బ్రో. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఇది తీస్తాను అంతే. మహారాజా పెద్ద పెద్ద వాళ్ళ ఫొటోస్. అన్నా ఇది బెస్ట్ అన్న, వెనకాల అవే పడతా వస్తాయి. బ్రో యాడి బ్రో నువ్వు బ్రో నువ్వు ముందుకెళ్ళిపోతున్నావు. గోల్డ్ బ్రో కంపోజిషన్ గోల్డ్ బ్రో ఇదేదో ఉంది ఇక్కడ రాశారు ఇక్కడ 1870లో 1870లో చంపుకున్నారు బ్రిటిష్. పెద్ద కథే. ఎవరు బ్రో మొనాలిసా? ఇక్కడ ఏదో ఉంది బ్రో కోట. బహదూర్ రాజుగారు. ఇక్కడ మీరు చూస్తున్న ఫోటోలన్నీ కూడాను ఆడ వాళ్ళ వారసత్వానికి సంబంధించిన ఫోటోలు, వాళ్ళ చిల్డ్రన్స్, వాళ్ళ పిల్లలు ఇంకా వాళ్ళ పెద్దవాళ్ళు అందరూ వాళ్ళ ఫోటోలను అందరినీ అక్కడ తగిలించారు. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ మంచం అప్పుడు వాళ్ళు ఆడినటువంటి మంచంగా వాళ్ళు చెప్తున్నారనమాట. ఇక్కడ చేసిన ఎన్నో రకాల చిత్రాలు ఉన్నాయన్నమాట. ఇవి కూడా ఊహ చిత్రాలు కాదు. అక్కడ వాళ్ళు అప్పట్లో చిత్రకారులు అనే వాళ్ళు ఉండేవాళ్ళు. వారి చేత ఈ చిత్రాలన్నిటిని గీయించుకొని ఆ కోట్లో పెట్టుకున్నారన్నమాట. సో అలాగే అప్పట్లో వాడినటువంటి మిర్రర్స్, అప్పట్లో కట్టినటువంటి మంచి చెక్కతో చేసినటువంటి మంచి సేవతో చేసినటువంటి చెక్కతో చేసిన మెట్లు ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయన్నమాట. మీరు చూసినట్లయితే గోడల మీద మంచి పెయింటింగ్స్ ఉన్నాయి. సో పెయింటింగ్స్, ఆ కలర్ఫుల్ సింబల్స్, అవన్నీ గోడలు అవన్నీ అప్పుడే అనమాట. చూసినట్లయితే అక్కడ అన్నీ కూడాను వేటాడినటువంటి అప్పుడు పందులను వేటాడినవి అవన్నీ కూడా అక్కడ ఉన్నాయన్నమాట. అదేవిధంగా మాకు మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఫోటోలు వీడియోలు ఏవి అలో చేయలేదు. సో ఇంకొకటి ఏంటంటే మేము ఫస్టే ఇయర్ ఫోన్స్ తీసుకోవడం మర్చిపోయాము. అక్కడ ఏంటంటే ఒక ట్రాక్ ఫిల్ చేయించి వాళ్ళు ఆ ఫోన్లో మొత్తం ఏ ప్లేస్కి అయితే వెళ్ళి నిలబడతామో ఆ ప్లేస్ గురించి వివరిస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే చాలా గదులు మూసేసే ఉన్నాయన్నమాట. సో ఆ గదుల్ని చాలా వరకు తెరవరు. సో అన్ని అలానే పెట్టి సింగిల్ వన్ వే లాగా, సో ఒక వైపు నుంచి వచ్చి ఇంకో వైపు నుంచి ఎగ్జిట్ అయ్యే విధంగా పెట్టారన్నమాట. సో ఇక్కడ అసలు వీడియోనే తీసుకొని ఇవ్వట్లేదు. ఆ ముందర వెళ్తున్న అన్న అయితే నాకు ప్రతిసారి చెప్తూనే ఉన్నాడు, ఇక్కడ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ వీళ్ళు ఉన్నారు, జాగ్రత్త, మళ్ళీ ఫోన్ తీసుకుంటారేమో అని చెప్పేసి. నేను ఆడికి జూమ్ చేసి చాలా వరకు చూపించాల్సి వస్తుంది. ఇక్కడైతే ఇది మీకు చూసినట్లయితే ఇది బావి అన్నమాట. సో ఇక్కడ మండువా ఇండ్లు అనేవి ఉండేవి. అలానే ఇవి కూడా అప్పట్లో వర్షపు నీరంతా పోవడానికి ఒక చిన్న బావిలు ఉండేవి. అదేవిధంగా ఇక్కడ అప్పుడు వాళ్ళు యూజ్ చేసినటువంటి శారీలు అక్కడ అప్పట్లో 8,000 ఉన్నారు కదా, వాళ్ళే ఇది తీసుకున్నారంట. కానీ ఇది ఫారినర్స్ది చర్చ్ అంట. ఇది
ఫస్ట్ చర్చ్ అని చెప్పారు, ఇది తర్వాత ఇవన్నీ వాళ్ళు వాడిన చీరలు, బట్టలు. సి ఇదేంటి బ్రో? సో అయితే ఇక్కడ ఉన్నది మేము ఫస్ట్ చూసి దాన్ని బెడ్ అనుకున్నాము. అది బెడ్ కాదండి యాక్చువల్గా. అక్కడ అప్పట్లో ఒక గేమ్ ఆడేటోళ్ళు అనమాట, ఇప్పుడు కూడా ఉంది ఆ గేము. సో మధ్యలో వాళ్ళు చాలా వరకు బాల్స్ పెట్టి ఒక కర్ర తీసుకొని కొడతారు, లైక్ క్యారమ్స్ లాంటి ఒక గేమ్ ఆడుకునేదానికి అది ఉంచేవాళ్ళు. అక్కడ వాళ్ళు చాలా వరకు హబ్ లాగా, ఒక క్లబ్ లాగా యూజ్ చేసేవారు ఆ ప్లేస్ని. అప్పట్లో వాళ్ళు యూజ్ చేసిన క్లబ్ అని చెప్పుకోవచ్చు. అక్కడ మీరు గమనించినట్లయితే వాళ్ళకి చాలా ప్రైజెస్ వచ్చాయండి. సో ఇవన్నీ కూడా వాళ్ళు ప్రైజెస్ మరి లేదో వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చినటువంటివో తెలీదు. అప్పట్లో వాడినటువంటి వస్తువులు ఇవన్నీ, అప్పుడు రాసిన కరపత్రాలు, అప్పుడు రాసినటువంటి మనకి సర్టిఫికేట్స్ అంటారు కదా, అలాంటివి అన్నీ కూడాను అక్కడ అన్నీ భద్రపరుచున్నారండి. అదేవిధంగా అక్కడి నుంచి అలా బయటకు వస్తే అక్కడ కొంచెం ఒక పెద్ద రూమ్లో ఆల్మోస్ట్ కొంచెం విలువైన వస్తువులన్నీ కూడా ఒక చోట పేర్చారు. అక్కడ ఉన్నటువంటి ఫొటోస్ కానీ, అక్కడ సెంట్రల్ ఏసీ కూడా పెట్టారనమాట. అలాగే లైటింగ్ కానీ, ఆ కుర్చీలు కానీ, సో ఆ ఫొటోస్ కానీ అవన్నీ కూడా వాళ్ళ తరానికి చెందినటువంటి వస్తువులు అనమాట అవన్నీ. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. సో అలా ముందుకు వెళ్తే ఇక్కడ ఇది యాక్చువల్గా ప్లేస్ వచ్చేసి వాళ్ళు యూజ్ చేసినటువంటి పాత్రలు, అలాగే ఆ గ్లాసెస్ కానీ, ఆ గ్లాస్ ఐటమ్స్ కానీ చూడ్డానికి మనం నమ్మకూడనట్టే ఉన్నాయి. అంటే రీసెంట్గా ఉన్నట్లు ఉన్నాయి, కానీ అవి చాలా పాతవనే తెలిసిపోతుంటుంది అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా చూస్తే. ఇక్కడ చూస్తే ఇది యాక్చువల్గా చంద్రముఖి తీశారండి. ఈ ప్లేస్లో చంద్రముఖి గంగా ఎక్కుతుంది కదా, ఆ ప్లేస్ అనమాట. ఇక్కడ చూసినట్లయితే చాలా వరకు కొంతమంది, ఇది కూడా సేమ్ చంద్రముఖి గది అనే అండి. చంద్రముఖి పైకి వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది కదా, ఆ ప్లేసు. ఇవన్నీ కూడా అప్పుడు వాళ్ళు కూర్చున్నటువంటి చైర్లు, మంచాలు ఇవన్నీ కూడా అక్కడే ఉన్నాయండి, ఇవన్నీ కూడాను. సో అయితే మనకి ఇచ్చిన టైం జస్ట్ 40 మినిట్స్ అండి. సో 40 మినిట్స్లో ఇవన్నీ చూసుకొని రావాలి. ఇక్కడ అప్పుడు రాజులు ఒక ఆడవారిని ఎలా బంధించి వాటిని చెరిపేసి, సో అలా చేసేవారు అనమాట. ఇంకా హార్స్ రైడింగ్స్, యుద్ధానికి వెళ్ళినటువంటివన్నీ కూడా చిత్రకారులు గీసిన చిత్రపటాలేనండి. ఎందుకంటే అప్పటికి ఫొటోస్ ఇంకా వచ్చలేవండి. సో ఫొటోస్ రాకపోయేసరికి అప్పుడు చిత్రకారుల్ని వాళ్ళు చూసినవి అక్కడ వాళ్ళ చేత గీయించుకునేవాళ్ళు ఆ చిత్రాలన్నీ కూడా. సో ఇదైతే మేము ఆశ్చర్యపోయామండి నిజంగా చూసి. అక్కడ అది నిజమైన ఏనుగు తొండం అండి. అది దానిపైన కవర్డ్ ప్లాస్టిక్ చేశారు. ఇక్కడ ఇది ఆల్రెడీ చూసాము. అయితే ఇక్కడ చాలా వరకు మెటీరియల్ చాలా రాయలిస్టిక్గా ఉందండి. సో ఇక్కడ వాళ్ళ తరానికి చెందిన వాళ్ళందరి ఫోటోలు, అప్పటి చెందినటువంటి అవన్నీ మెటల్ ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. సో వీళ్ళంతా కూడా అప్పటి రాజులు అని చెప్పడం జరిగింది. అలా లోపలంతా చూసేసిన తర్వాత అలా బయటకు వచ్చేసామండి. సో ఆ తర్వాత మొత్తం అవుటర్ వ్యూ ఒకసారి అంతా మీకు చూపిస్తాను చూడండి. సో దిస్ ఈజ్ ద యాక్చువల్ మన బెంగళూరు ప్యాలెస్ అండి. సో దాని తర్వాత ఇంకా అన్న వెళ్తానంటేను అక్కడ మధ్యలో డ్రాప్ చేసేసి మేము ఆటోలో బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళిపోయామండి. తెలుగు వచ్చా? ओके हिंदी क्या बोला विलेज में है। हाँ पूरा कन्नड़ा बात करना। हाँ फॉर यार बट बेंगलुरु में ज़्यादा तेलुगु गाइस है एले हिंदी कन्नड़ा ज़्यादा। ओके you follow, you like, subscribe. Thank you for watching.